హాయ్ ఎవ్రీవన్, ఐమ్ సువర్ణ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ముందు మా బిల్డర్ ఇచ్చిన కిచెన్ ఇలా ఉండేది. దీన్ని మేము మొత్తం రెనోవేట్ చేయించాము. కిచెన్ ఎంట్రన్స్‌కి మేము ఇలా ఫ్రేమ్ పెట్టించాము బ్రౌన్ కలర్ లామినేట్‌తో. సో దట్ ఎప్పుడైనా హ్యాండ్ ప్రింట్స్ అవి పడిపోయి మురికి పట్టేసినా ఈజీగా క్లీన్ చేసుకోవడము అవుతుంది అండ్ నీట్‌గా కూడా ఎప్పుడూ ఉంటుంది అని. ఆపోజిట్ సైడ్ నుంచి లైట్ రిఫ్లెక్ట్ చేసుకోవడానికి నేను లామినేషన్స్ అండ్ కౌంటర్ టాప్‌ని వైట్ చూస్ చేసుకున్నా. ఇదేమో డబుల్ డోర్ బాటమ్ ఫ్రీజర్ ఫ్రీజ్ ఫ్రమ్ హైయర్ విత్ 355 లీటర్స్ కెపాసిటీ. ఫ్రిడ్జ్ పక్కన ఎప్పుడు ఈ కిచెన్ టైమర్ ఉంటది మిల్క్ కోసం. అండ్ పక్కన గ్రోసరీస్ లిస్ట్ ఉంటది. దాని పక్కన కిచెన్ టాల్, టిష్యూస్, టీ షుగర్, సిలికాన్ ట్రివెట్స్ పెట్టుకుంటా. బిల్ట్ ఇన్ హాబ్ వద్దని క్రాంప్టన్ నుంచి ఇలా సూపర్ స్లిమ్ కుక్ టాప్‌ని తీసుకున్నా. ఇది ఫిల్టర్‌లెస్ డక్ చిమ్నీ విత్ 3D సక్షన్. అండ్ దీని ఫిల్టర్ ఏమో మేము లాఫ్ట్ నుంచి బయటికి అవుట్‌లెట్ పెట్టేసాం. గ్యాస్ మీటర్‌ని లాఫ్ట్‌లో పెట్టి, దాని పైప్‌ని లాఫ్ట్‌లోనే ఎక్స్‌టెండ్ చేస్తూ, అలా కార్నర్ నుంచి కిందకి దించి, గ్యాస్‌కి స్టవ్‌కి కనెక్ట్ చేశాం. కార్నర్‌లో పైప్‌ని టైల్స్‌తో క్యామోఫ్లేజ్ అయ్యేలాగా ఒక వైట్ టేప్‌తో రోల్ చేసేసామనమాట. హెవీ వెసల్స్ ఏమీ లేకపోవడం వల్ల లాఫ్ట్ అండ్ ఓవర్‌హెడ్ క్యాబినెట్స్ డెప్త్‌ని ఈక్వల్ పెట్టించాను ఫర్ ఎ సీమ్‌లెస్ లుక్. లోవర్ క్యాబినెట్స్ కోసం లైట్ గ్రీన్ అక్రిలిక్ లామినేట్స్ ఇన్ మెటాలిక్ షేడ్ తీసుకున్నా. సో దాట్ ఏమైనా స్టెయిన్స్ పడినా మనం క్లీన్ చేసేంత వరకు కనిపించకుండా ఉండడానికి. ఇప్పుడు కూడా చాలా స్టెయిన్స్ ఉన్నాయి, బట్ ఏం కనిపించవు. అన్ని మెటీరియల్స్ అండ్ ప్రోడక్ట్ లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, డూ చెక్ ఇట్ అవుట్. మిగతా అన్ని లామినేషన్స్ స్క్రాచ్ రెసిస్టెంట్ మ్యాట్ లామినేషన్స్ తీసుకున్నాం. ప్లైవుడ్ ఏమో BWR 710 గ్రేడ్ తీసుకున్నాం. అన్ని ఇన్నర్ లామినేట్స్‌కి ఇన్‌స్టెడ్ ఆఫ్ వైట్ కలర్ మేము ఈ బేజ్ కలర్‌ది ఫ్యాబ్రిక్ టెక్స్చర్ డిజైన్‌లో తీసుకున్నాము. ఈ క్వార్ట్జ్ కౌంటర్ టాప్ మిల్కీ వైట్ కాదు అండ్ దీన్ని మేము జీరో స్లోప్‌లో చేయించాం. అంటే లిక్విడ్స్ పడిపోయినప్పుడు అది అక్కడే ఉంటది. ఫోర్స్ అప్లై చేసిన లిక్విడ్ తప్ప మిగతాదంతా అక్కడే ఉంటది. ఎడ్జ్ వరకు వచ్చినా కింద పడదు. క్వార్ట్జ్ స్టోన్ థిక్‌నెస్ ఏమో 20 కానీ ఫ్రంట్ నుంచి వైడ్‌గా కనిపిస్తది. ఎందుకంటే ఆ పట్టీ ఎడ్జ్‌ని కౌంటర్ టాప్ ఎడ్జ్‌ని 45 డిగ్రీస్‌కి మైట కట్స్ చేసి రెండిటిని జాయిన్ చేశాం. దానివల్ల ఫ్రంట్ నుంచి అది వైడ్‌గా కనిపిస్తది. కౌంటర్ టాప్ డెప్త్ ఏమో 27 ఇంచెస్. యాస్ పర్ మై హైట్ దీని హైట్ ఏమో 33 ఇంచెస్. ఒకవేళ మీరు ఇంకొంచెం టాల్ అయితే ఈ కౌంటర్ టాప్‌ని ఇంకొంచెం పెంచుకోవాలి. క్యాబినెట్స్ కింద కౌంటర్ టాప్ బేస్ అండ్ స్కర్టింగ్ కోసం మొత్తం స్టీల్ గ్రే స్టోన్ వేశాం. క్యాబినెట్స్ కార్కస్ పెట్టకముందు బ్యాక్ సైడ్ వాల్ అంతా 1 బై 1 టైలింగ్ చేయించాం. సపోర్ట్ కోసం ఎండ్‌లో ఒక స్టోన్ సపోర్ట్, కార్నర్‌లో ఒకటి అండ్ బిగినింగ్‌లో ఒకటి ఇచ్చాము. మిడిల్‌లో ఇంకెక్కడ స్టోన్ సపోర్ట్ లేదనమాట. చానెల్స్ అండ్ హింజెస్ ఎప్పుడు స్టోన్ సపోర్ట్‌కి పెట్టకూడదు. లేకపోతే అవి లూజ్ అయిపోతాయి. ఎక్స్‌పెన్సివ్ కార్నర్ యూనిట్‌ని యూజ్ చేసేంత యుటెన్సిల్స్ లేకపోవడం వల్ల నేనది మానేసి, ఆ అమౌంట్‌తో నేను డిష్ వాషర్‌ని తీసుకున్నా. మా మేసిని జాయింట్స్‌ని బ్లేడ్ వాషర్‌తో జాయిన్ చేశారు. డ్యూరబిలిటీ అండ్ స్ట్రెంత్ కోసం. మధ్యలో ఇంకేమి స్టోన్ సపోర్ట్ లేకపోయినా ఇది స్ట్రాంగ్‌గా ఉంటది. ఇవేమో సెరామిక్ వాల్ టైల్స్ ఇన్ గ్లాసీ ఫినిష్. లైట్ గ్రెయిన్స్ ఉన్నవి తీసుకున్నాము ఇన్ 2/4 సైజ్. ఎందుకంటే ఇది సింగిల్ స్లాబ్ లాగా కనిపిస్తుంది అండ్ ప్రీమియంగాను కనిపిస్తుంది. స్టవ్‌కి పక్కనే నేను రోజు యూజ్ చేసుకునే ఆయిల్స్, మసాలా డబ్బా ఇవన్నీ అక్కడ పెట్టుకుంటా. దాని పక్కనే ఆనియన్స్, గార్లిక్ ఇంకా కెటిల్ పెట్టుకుంటా. స్టవ్‌కి పక్కనే నేను ఫోల్డబుల్ ర్యాక్ అండ్ సిలికాన్ మ్యాట్ కూడా ఎప్పుడు పెట్టుకుంటా. కుకింగ్ టైంలో లిడ్స్, స్పూన్స్ ఎన్నైనా దీని మీద పెట్టుకోవచ్చు. అండ్ మార్కెట్‌లో ఉండే సింగిల్ స్పూన్ రెస్ట్ కన్నా నాకిది చాలా ఫంక్షనల్‌గా అనిపిస్తది. ర్యాక్ ఏమో వాష్ చేసుకోవచ్చు అండ్ మ్యాట్ మీద ఏమైనా పడినా దాన్ని వైప్ చేసి క్లీన్ చేసేయొచ్చు. అండ్ ఇది మల్టీ ఫంక్షనల్‌గా కూడా వాడుకుంటా. కౌంటర్ టాప్ మీద హాట్ యుటెన్సిల్స్ పెట్టడానికి కూడా పెట్టుకుంటా. స్విచ్ బోర్డ్స్ అన్నీ గోల్డ్ మెటల్ కంపెనీ ఇన్ గ్లాసీ ఫినిష్. హైట్ ఏమో 6-10 ఇంచెస్ తీసుకుంటే మీకు ప్లగ్ ఇన్ అండ్ అన్‌ప్లగ్ చేయడం ఈజీ. ఇంకొక పక్క సెంటెడ్ క్యాండిల్స్ అండ్ ఫ్రూట్స్ పెట్టుకుంటా. ఇది నా మోస్ట్ ఫేవరెట్ అండ్ అఫోర్డబుల్ కట్లరీ హోల్డర్. రోజులో ఎన్నో సార్లు మనం యూజ్ చేసే నైఫ్స్ లాంటివి కడిగి పెట్టేసేటప్పుడు ఆ వాటర్ డ్రిప్ అయిపోకుండా కింద ఒక డ్రైన్ కలెక్టర్‌లో కలెక్ట్ అవుతది. అండ్ ఇది అప్పటికప్పుడు ఒంపేసుకున్న టిల్ట్ చేసి ఒంపుకోవచ్చు. లేకపోతే ఇలా ఓపెన్ చేసి మీరు క్లీన్ చేయాలన్నా అప్పుడప్పుడు చేసుకోవచ్చు. దీన్ని అసెంబుల్ చేయడం కూడా చాలా ఈజీనే. అండ్ ఈ స్టీల్ షైన్ పోకుండా ఉండడానికి 1 ఇయర్ అయినా ఇప్పటికొచ్చి దానిపైన స్క్రబ్ పెట్టలేదు నేను. అప్పుడప్పుడు సోప్ లిక్విడ్ స్ప్రే చేసి క్లాత్ అండ్ వాటర్‌తో వైప్ చేసేస్తా.
ఇక్కడ సిలికాన్ మ్యాట్ ఎప్పుడూ ఉంటది. వాటర్ స్పిల్స్ కలెక్ట్ చేయడానికి అండ్ స్క్రాచెస్ పడకుండా. అప్పుడప్పుడు దీన్ని వాష్ చేసుకోవాలి అండ్ డైలీ నైట్ దీన్ని తీసి నేను డ్రైయింగ్ కూడా పెట్టేస్తా. ఇదేమో మా అండర్ కౌంటర్ వాటర్ ప్యూరిఫైయర్ ఫ్రమ్ ఆక్వాగార్డ్. ఇది వాటర్ డిస్పెన్సర్‌తో పాటే వస్తది. అండ్ 5-7 లీటర్స్ ఆఫ్ వాటర్ స్టోరేజ్ కెపాసిటీ కూడా ఉంది. ఇది అండర్ కౌంటర్ సింక్ అండ్ దీని ఫిట్టింగ్ మాత్రం స్కిల్డ్ పర్సన్‌తోనే చేయించుకోవాలి. లేకపోతే అస్సలు నీట్‌గా కనిపించదు. ఈ సింక్‌ని నేను వెజిటబుల్ క్లీనింగ్ అండ్ కిచెన్ రిలేటెడ్ వర్క్ కోసమే వాడుతూ ఉంటా. పీల్స్ అన్నీ ఇందులో డైరెక్ట్‌గా వేసేస్తా అండ్ లాస్ట్‌లో వీటిని తీసేస్తా. ఫాసెట్స్ అన్నీ హిండ్వేర్ నుంచి తీసుకున్నాము విత్ 10 ఇయర్స్ వారంటీ. నాబ్ మాత్రం సింక్‌కి పర్పెండిక్యులర్‌గానే పెట్టుకోవాలి. ఎప్పుడైనా వెట్ హ్యాండ్స్‌తో పట్టుకున్నా మోస్ట్ ఆఫ్ ద వాటర్ మళ్ళీ సింక్‌లోనే పడేటట్టు. దీనికొక ట్యాప్ ఎక్స్టెండర్ పెట్టాము. సైడ్ వేస్ అండ్ ఫ్రంట్ టిల్ట్ అవుతుంది కానీ బ్యాక్ వే అంతగా అవ్వదు. ఈ కార్నర్‌లో వెజిటబుల్ స్క్రబ్బర్, స్ప్రే బాటిల్, కిచెన్ స్క్వీజీ ఎప్పుడూ పెట్టుకుంటా. ఇది కూడా మంచి యూజ్‌ఫుల్ థింగ్. ఎప్పుడైనా వాటర్ స్పిల్స్ ఉన్నప్పుడు ఇలా తీసేయొచ్చు. పౌడర్ స్పిల్స్ ఉన్నప్పుడు బ్రష్‌తో తీసేయొచ్చు. అండ్ దీనికొక వెడ్జ్ కూడా ఇచ్చారు. ఏదైనా గట్టుకి లేకపోతే సింక్ ఎడ్జ్ పైన పెట్టడానికి. ఈ టైనీ బ్రష్‌తో ఎవ్రీ నైట్ సింక్ డ్రైన్ హోల్స్‌ని క్లీన్ చేస్తా. పక్కనే ఒక మినీ డస్ట్‌బిన్ ఎప్పుడూ ఉంటుంది. దాని పైన ఇది ఒక స్పైస్ ర్యాక్ ఫ్రమ్ ఐకియా. కానీ దీన్ని నేను కప్ హోల్డర్ కింద మార్చేసుకున్నా. ఇదొక టవల్ బార్ విత్ కన్సీల్డ్ స్క్రూస్ లోకల్ స్టోర్ నుంచి తీసుకున్నా. అండ్ దీనికొక స్పెషల్ యాలింకి వస్తుందనమాట. స్క్రూస్‌ని కనిపించకుండా ఫిక్స్ చేయడానికి. జస్ట్ ఎడ్జెస్ షార్ప్ లేకుండా చూసుకోండి. లేకపోతే డ్రెసెస్ చిరిగిపోవచ్చు. లేక మీరు హర్ట్ అవ్వచ్చు. ఓవర్ హెడ్ క్యాబినెట్స్ అన్నీ హ్యాండిల్లెస్ చేయించాం. ఇవి కార్పెంటర్ మేడ్ టాండెమ్ డ్రావర్స్. చానెల్స్‌ని ఇలా డబ్ల్యూపీసీ షీట్‌కి ఫిక్స్ చేసి వాళ్ళు ఇలా ఒక డ్రావర్‌ని రెడీ చేస్తారు. ఛానెల్ సైజెస్ మ్యాక్స్ 24 ఇంచెస్‌తో లాస్ట్. టాప్ డ్రావర్ ఇన్నర్ హైట్ ఏమో 3 ఇంచెస్. ఛానెల్స్ అన్నీ 24 ఇంచెస్ డెప్త్. మిడిల్ డ్రావర్ ఇన్నర్ హైట్ ఏమో 8 ఇంచెస్ అండ్ వెనకాతల డబ్ల్యూపీసీ హైట్ కూడా పెంచాము. డిషెస్ వెనక్కి పడిపోకుండా. లోవర్ ది ఇన్నర్ హైట్ ఏమో 12 ఇంచెస్ అండ్ దీని డబ్ల్యూపీసీ హైట్ కూడా పెంచాము. ఈ 3 డ్రావర్స్ మొనోటోనీ బ్రేక్ చేయడానికి ఇటువైపున 2 డ్రావర్స్ పెట్టాము. అండ్ థర్డ్ వన్ ఏమో ఇన్సైడ్ హిడెన్ డ్రావర్‌గా పెట్టేసాం. దీని కింద డ్రావర్‌లో ఫ్యూ స్నాక్ అండ్ బ్రేక్‌ఫాస్ట్ మేకింగ్ ఐటెమ్స్ పెట్టుకుంటా. అండ్ కొన్ని బాటిల్స్ ఇలా తిరిగేసి పెడతాను లోపల ఏముందో కనిపించడానికి. దాని కింద స్పేర్ ఆయిల్ బాటిల్స్, స్పేర్ ఎంప్టీ ఘీ బాటిల్స్, ఇంకా స్పేర్ మసాలా ఐటెమ్స్ పెట్టుకుంటా. దీనికి సూటబుల్ ఆర్గనైజర్స్ దొరక్క 1 ఇయర్ నుంచి ఇది ఇలా అన్‌ఆర్గనైజ్డ్‌గా ఉండిపోయింది. ఏమన్నా మంచి ఆర్గనైజర్స్ దొరికితే దీన్ని సర్దినాక మీకు అప్డేట్ చేస్తాను. దీని కింద డ్రావర్‌లో డైలీ యూజ్డ్ యుటెన్సిల్స్ పెట్టుకుంటా. దీని కింద ఇడ్లీ మేకర్ అండ్ జాగరీ బాటిల్స్ ఉంటాయి. ఇదొక మంచి ఎక్స్టెండబుల్, స్పేషియస్ అండ్ అఫోర్డబుల్ కట్లరీ ట్రే దాన్ పీవీసీ. లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో పెడతా. ఇందులో నా పల్సెస్ అండ్ లెగ్యూమ్స్ పెట్టుకుంటా. ఇందులో అన్ని ఫ్రిడ్జ్ ఆర్గనైజర్స్ పెట్టుకుంటా. ఇందులో లంచ్ బాక్సెస్ అండ్ అదర్ కంటైనర్స్ విత్ లిడ్స్ పెట్టుకుంటా. ఇందులో ఏమో నా డైలీ కుకింగ్ వెజల్స్ ఉంటాయి. ఇందులో మా హోమ్ టౌన్ స్నాక్స్ అండ్ హోమ్‌మేడ్ పికిల్ ఉంటాయి. ఇక్కడ ఒక ఓపెన్ షట్టర్ పెట్టించాము. లోపలున్న అన్‌ఈవెన్ సైజ్ డ్రావర్స్‌ని హైడ్ చేయడానికి. అండ్ ఇందులో రైస్ అండ్ ఫ్లవర్ కంటైనర్స్‌ని పెట్టుకుంటా. అండ్ దీనికి కూడా వెనకాతల హైట్ పెంచాం. దీని కింద చాలా రేర్‌లీ యూజ్డ్ ఐటెమ్స్ ఉంటాయి. ఇక్కడ చూసినట్టయితే ఈ 2 షట్టర్స్ సిమిలర్‌గా అండ్ నీట్‌గా కనిపిస్తాయి. ఇదొక కస్టమ్ మేడ్ ప్లేట్స్ ర్యాక్ అకార్డింగ్ టు మై ప్లేట్స్ క్వాంటిటీ అండ్ సైజెస్. పైన వాటర్ బాటిల్స్ అండ్ వెజిటబుల్ క్లీనింగ్ టబ్స్ పెట్టుకుంటా. బాటిల్స్ రోల్ అవ్వకుండా ఇక్కడ ఒక వర్టికల్ డివైడర్ వేయించడం మర్చిపోయాను. తర్వాత వేయించాలి. ఈ ర్యాక్ ఓన్లీ డ్రై ప్లేట్స్ పెట్టడానికి మాత్రమే. డివైడర్స్‌ని అకార్డింగ్ టు సైజెస్ కొన్ని స్మాల్ అండ్ కొన్ని బిగ్ పెట్టించాను. విత్ 2 ఇంచెస్ ఆఫ్ గ్యాప్ ఇన్ బిట్వీన్. యుటిలిటీలో అప్లయన్సెస్ కోసం రోలర్ షట్టర్ పెట్టించాను. అండ్ మిక్సర్ కోసం ఇక్కడ ఒక స్లైడింగ్ ట్రే పెట్టాను. అండ్ వీటి సాకెట్స్‌ని కూడా వెనకాతలే పెట్టించాను. ఇవి మిక్సర్, గ్రిల్లర్ అండ్ డిష్ వాషర్‌ది. మిక్సర్ జార్స్ కూడా నేను వెనకాతలే ఎప్పుడు పెట్టుకుంటా. అండ్ స్మాలర్ జార్ ఏమో ఇక్కడ మిక్సీ వెనకాతల ఉంటుంది. ఇప్పుడు అది వాషింగ్‌లో ఉంది కాబట్టి చూపించలేకపోతున్నా. ఓవెన్ సాకెట్‌ని దీని వెనకాతలే పెట్టించాం. అండ్ వీటన్ని స్విచెస్ దీని ఆపోజిట్ వాల్‌కి పెట్టించాం. ఈ రోలింగ్ షట్టర్ ఎబ్కో బ్రాండ్‌ది. హెటిక్‌కి మంచి ఆల్టర్‌నేటివ్ బ్రాండ్ అనుకోవచ్చు. ఇక్కడేమో కిచెన్ వేయింగ్ స్కేల్, ఓవెన్ గ్లౌస్, హ్యాండ్ మిక్సర్, పైపింగ్ నాజిల్స్, బేకింగ్ పేపర్ అండ్ కంటైనర్స్, పైపింగ్ బ్యాగ్స్ పెట్టుకుంటా. ఇక్కడితో కిచెన్ టూర్ మళ్ళీ సెకండ్ టైమ్ ఫినిష్ అయిపోయింది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్‌గా ఉందో లేదో నాకు కమెంట్స్‌లో డెఫినెట్‌గా చెప్పండి. అండ్ సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్. బై.